వరంగల్ నగరంలో వరుస దొంగతనాలు ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా 2 రోజుల పరిధిలోనే 3-4 దొంగతనాలు జరగడాన్ని కూడా ఇక్కడ స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మనం వరంగల్ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి కట్టమల్లన్న దేవాలయంలో ఉన్నాము. ఈ దేవాలయంలోకి కూడా దొంగలు చొరబడి ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్ కట్టర్లతో ఇక్కడ ఉన్నటువంటి వాటిని కట్ చేసి లోపల మెయిన్ డోర్ను కూడా కట్ చేసి హుండీలో ఉన్నటువంటి డబ్బులు కూడా ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఇక్కడ కట్టమల్లన్న దేవస్థానం దగ్గర ఉన్నాము. అసలు ఏం జరిగింది లోపలికి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. వరుస దొంగతనాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్క ప్రాంతాలని చూసినట్టయితే ఇక్కడ అన్ని నగర శివారు ప్రాంతాలే ఈ దొంగతనాలకు ఆలవాలంగా మారుతున్నాయి. ప్రస్తుతానికి ఇక్కడ వరంగల్ ఫోర్టు పరిధిలోనే ఇవన్నీ దొంగతనాలు ఉండడానికి పట్ల మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. పర్యవేక్షణ లేకపోవడమా, లేకపోతే ఎందుకు ఇంత ధైర్యము, అసలు వాళ్ళకు ఉన్నటువంటి ఆ కాన్ఫిడెంట్ ఏంది, ఎందుకు ఇంత భరోసా, ఇక్కడ ఎవరు పట్టించుకోవడం లేదన్నటువంటి కోణమా చూడాలి. ప్రస్తుతానికైతే ఇక్కడ దేవస్థానం కట్టమల్లన్న దేవస్థానంలో మనం ఉన్నాము. ఈ దేవస్థానం దగ్గర కూడా ఇక్కడ పూజారులు వాళ్ళు వచ్చి చూసేసరికి ఇక్కడ ఉన్నటువంటి హుండీలో ఉన్నటువంటి డబ్బులు మాయమయ్యాయి. ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా ధ్వంసం చేశారు. ఆ వైర్లను కూడా కట్ చేశారు. ప్రస్తుతానికైతే ఒక్కసారి మనం లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఈ టెంపుల్ దగ్గరనే, అంటే ఇది ప్రధాన ద్వారం, అంటే చుట్టూ ఆ గోడలు లేకపోవడాన్ని కూడా ఆ గోడలైనా వెక్కవచ్చు, అంటే ఆ గేటు ఉన్నప్పటికీ కూడా గోడల నుండి పైకి ఎక్కి లోపలికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మెయిన్ ప్రధాన టెంపుల్లోకి అంటే ఇక్కడి వరకు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత లోపల మెయిన్గా చూసినట్టయితే ఇక్కడ ఈ గ్యాస్ కట్టెలతోటి కూడా దీన్ని కట్ చేశారు. ప్రస్తుతానికి అధికారులు వచ్చి వెంటనే దీన్ని వెల్డింగ్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నదాన్ని కూడా లాక్ పగలగొట్టడము, దీంతో ఇది కట్ చేయడంతో ఓపెన్ అయిపోయింది. ఓపెన్ చేసిన తర్వాత నేరుగా లోపలికి వెళ్ళినటువంటి దొంగలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి లోపలికి ఎంటర్ అయినటువంటి దొంగలు ప్రస్తుతానికైతే సీసీ కెమెరాలను కూడా పగలగొట్టారు. అక్కడ ఒక సీసీ కెమెరా, అలాగే నేరుగా టెంపుల్లోకి చూసినట్టయితే ఇక్కడ కూడా ఒక సీసీ కెమెరా ఉంటుంది. ఈ సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి వైర్లు కట్ చేశారు. వైర్లు కట్ చేసిన తర్వాత లోపలికి ఎంటర్ అయినటువంటి దొంగలు ఇక్కడ ఒక సీసీ కెమెరా ఉంటుంది, ఇది కూడా మొత్తం ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈ సీసీ కెమెరాను మొత్తం పైకి లాగేసి ఇక్కడ ఉన్నటువంటి దీన్ని కూడా మొత్తం పగలగొట్టారు. ప్రస్తుతానికైతే ఈ హుండీకి సంబంధించి కూడా ఎక్కడ కట్ చేశారనేది ఒక్క నిమిషం. ఈ ప్రస్తుతానికి ఈ హుండీ లోపల ఉండేనా బయట ఉండేనా? ఇక్కడ ఈ హుండీ దేవస్థానం లోపల ఉంది. ఆ లోపల ఉన్నటువంటి దాన్ని కూడా ఇక్కడ దొంగలు కూడా గర్భగుడిలో ఉన్నటువంటి హుండీని కూడా పగలగొట్టి ఇక్కడ చేశారు. ఇదే మనం చూస్తున్నాం. ఇక్కడ మొత్తం కట్ట మల్లన్న అంటే కొమరవెల్లి మల్లన్న, అలాగే ఐనవోలు మల్లన్న, తర్వాత గట్టు మల్లన్న, తర్వాత కట్ట మల్లన్న, ఇట్లా 7 మల్లన్నలు ఉంటారు. అట్లాంటిది ఈ మల్లన్న దేవాలయంలో ఇట్లాంటి దొంగతనాన్ని జరగడం కూడా ఇక్కడ చాలా భయాందోళన కూడా స్థానికులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. గుళ్ళల్లోనే ఇట్లాంటి దొంగతనాలు జరగడం పట్ల ఏం జరుగుతుంది చుట్టుపక్కల, ఒక్కసారి మనం ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు కట్టయ్య గారు మనతో ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే సార్, అసలు ఏం జరిగిందండి? మీకు ఉన్నటువంటి సమాచారం ఏంది? గుళ్ళో ఏమేమి ఉన్నాయి, ఏ వస్తువులు పోయినాయి? ఇట్లాండి పొద్దున రాగానే తెల్లగారు వాచ్ అది చీపరు నాకు ఫోన్ చేసిండు, దొంగతనం జరిగింది, తలుపులన్నీ పగిలి ఉన్నాయి, ఒక గేటు తీసి ఉన్నది, రండి అంటే నేను దాన్ని వచ్చిన తర్వాత మీ ఈఓ గారికి ఫోన్ చేసి ఇట్లా అయిందని అంటే ఆయన ఎస్ఐ గారికి ఫోన్ చేసిండు. ఫోన్ చేసి దాన్ని చూస్తే మీరు ఎవరు లోపలికి పోగన్నారు. అందరు ఎస్ఐ గారు వచ్చిన తర్వాత పోయి వెంకులాడి వెతికి చూసి వారి ఏలుముద్ర వాళ్ళు వస్తారు కదా, ఏలుముద్రలో వచ్చిన తర్వాత అందరం లోపలికి పోయి చూసినాం. మొత్తం 2 హుండీలు పలిగిపోయి ఉన్నాయి. అందులో అన్నీ దాంట్లో ఓపెన్ అయి ఉన్నాయి అంతే. ఓకే ఓకే, ప్రస్తుతానికైతే ఇదే హుండీ అని అనుకోవచ్చు మనం. దీన్ని ఇప్పుడు కొత్త తాళాలు తీసారండి ఇప్పుడు? మరి ఇవి ఎట్లా పగలగొట్టారంటారు? ఈ తాళాలు ఇందులో రాడుతో తీసి పడేసింది, రాడుతుంది ఓపెన్ చేసి తీసుకున్నాను. ఓకే, చూడొచ్చు ఒక్కసారి మనం ఇక్కడ ఇది కూడా చూడొచ్చు. దేవస్థానం లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ వీళ్ళు గ్యాస్ కట్టర్లతోటి కూడా దీన్ని చూడొచ్చు ఒక్కసారి. ఇక్కడ మనం చూడొచ్చు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వెల్డింగ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతానికైతే చూసినట్టయితే రంపంతో కూడా మొత్తం కోసినట్టుగా తెలుస్తుంది. గ్యాస్ కట్టలతో దీన్ని కట్ చేసినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ ఇదంతా చూసినట్టయితే ముందు దీనిపై పూర్తి అవగాహన ఉన్నటువంటి వాళ్ళే ఇప్పటికీ ఈ దొంగతనం చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికి ఒక ప్రీ ప్లాన్డ్గానే ఈ దొంగతనం చేసినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ స్వామివారి దగ్గర కూడా అలంకరణకు వస్త్రాలు అలాగే పువ్వులు తప్ప స్వామివారి మీద ఇక్కడ నగలు కూడా వేయలేదు కాబట్టి ఇంకా చాలా పెద్ద
ప్రమాదం చెప్పింది అంటున్నారు. ఇప్పటి వరకు ప్రతి ఇయర్ ఎండింగ్ వరకు అంటే మార్చి చివరి నాటికి కూడా ఈ దేవస్థానానికి సంబంధించినటువంటి హుండీ లెక్కింపులు జరుగుతాయి. ఈ లెక్కింపులు జరిగిన తర్వాత ఈ దొంగతనం జరిగింది కాబట్టి ఇంకా కొద్దిగా పెద్ద ప్రమాదం జరిగింది అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతిసారి ఐనవోలు మల్లన్న దేవాలయంలో అలాగే 7 మల్లన్నలు ఉంటారు ఇక్కడ. ఈ 7 మల్లన్నలో ఈ కట్ట మల్లన్న కూడా ఒక మల్లన్నగా చెప్పుకోవచ్చు. ఇది చాలా కాకతీయుల నాటి దేవస్థానంగా కూడా చెప్పుకోవచ్చు. దాదాపు కొన్ని వందల సంవత్సరాల చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఈ దేవాలయంకు చాలామంది చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు వస్తారు, పట్నాలు వేస్తూ ఉంటారు, అలాగే వంటలు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఐనవోలు మల్లన్న అలాగే కొమరవెల్లి మల్లన్న దగ్గర ఎట్లాగైతే జాతరలు జరుగుతాయో ప్రతిసారి కూడా ఇక్కడ కూడా వేలాది మంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ అన్ని పూజలు పునస్కారాలు అన్నీ చేసుకుంటూ పట్నాలు కూడా వేసుకుంటూ ఉంటారు. అంత దూరం వెళ్ళినటువంటి వాళ్ళు ప్రస్తుతానికైతే ఇక్కడ పట్నాలు వేసేటువంటి పెద్ద మనిషి ఉన్నారు. ఎందుకంటే ప్రతిసారి ఇంత కార్యక్రమాలు చూడుతుంటారు. ఈ దేవాలయ ప్రాశస్త్యము ఏం జరిగింది అనేది కూడా ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. నమస్తే అండి బాలరాజు గారు, చెప్పండి అసలు ఇక్కడ ఇప్పుడు ఆదివారం బుధవారం ఎప్పటికి ఇక్కడ కట్నాలు పడితే మాది ఒగ్గు బాలరాజు, నేను ఎల్లవల బాలరాజును. ఆదివారం భోగి సంక్రాంతి కానీ శురువు చేస్తే శివరాత్రి దాకా బ్రహ్మాండం చదువుతుంది. ఉగాది వరకు ఇంకా బాగా చదువుతుంది. ఉగాది ఒక వారం ఉండగానే పెదపట్టం జరుగుతుంది ఇక్కడ కళ్యాణం అన్నట్టు. ఆ జనం బాగా వస్తారు. 10 మంది ఒగ్గోళ్ళని సరిపోరు. దేవుడు నిత్యం భగవంతుడు సత్యవంతుడు గారి కట్టమీనేశ్వరుడు కట్టమల్లన్న, ఐలోల మల్లన్న, కొమరెల్లి మల్లన్న, గట్టు మల్లన్న, దూడల మల్లన్న, ఓదల మల్లన్న, మాల్గా మల్లన్న, కత్రశాల మల్లన్న అయినా దశావతారాలు కాబట్టి ఇక్కడ ఏవైనా కానీ ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియదు. ఇంతకు 3 సార్లు పడ్డరు. ఒకసారి కురిసిలు ఎత్తుకపోయినారు, ఓసారి వచ్చిండు గొడ్డలతో అలా పెట్టిండు సంటల్లా, గొడ్డలు రాలేదు, అవకాశం కాలేదు, పోయిండు. అప్పుడు ఈసారి వచ్చి రంపెలతోనే కోసిండు వాడు. శనివారం 7 గంటలకు రాత్రి 8-9 గంటలకు కథం జరిగింది. ఆదివారం మేము పొద్దున వచ్చే వరకు ఇంకో జరిగింది. పోలీసులు వచ్చిండ్రు. అట్లా రోజు అంత జరగకుండా అవుతుంది. జర దీన్ని పట్టింపు చేసుకొని దీన్ని జాగ్రత్తగా అభివృద్ధి చేయాలని చెప్పి మా కోరికే. ఒగ్గు పూజార్లో మేము కట్టమల్ల కాడ పూజార్లో. ఓకే, ఇదివరకు కూడా 3-4 సార్లు దొంగతనాలు జరిగినాయి. ఏమైనా రికవరీ అయినాయా? రికవరీ కాలేదు. ఇప్పుడు మరి ఎవరు దొంగతనం చేసి ఇదివరకు గతంలో జరిగినటువంటి దొంగతనాలు చేసినటువంటి వాళ్ళు ఎవరైనా దొరికిండ్రా ఇప్పటి వరకు? ఒక అతను కోర్టుకు వచ్చిండు, ఏమో ముస్లిం అతను దొరికినంటే మేము కోర్టులకు హాజరుపరుస్తాను మీరు రాండి అని అంటే పోయినాము. ఈవో నేను క్లర్క్ ముగ్గురం కలిసిపోయినాం. పోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి మా ఈవో గారి కాళ్ళ మీద పడి అయ్యా దండం పెడతాం ఇక మా అని ఏదో అంటే, అయినా ఏమన్నా కానీ కోర్టు చూసుకుంటుందమ్మా మాకు సంబంధం లేదు కోర్టులోకి వచ్చింది కదా అని మేము ఒక అటెండ్ అయ్యి జడ్జి కూడా కొంచెం ఓపెన్గా చెప్పి రిటర్న్ వచ్చిన అంతే. దాన్ని ఇదివరకు గతంలో దొంగతనాలు జరిగిన నేపథ్యంలో ఓన్లీ దొంగతనాలు చేశారా, ఏమైనా విగ్రహాలు కానీ ఏమైనా ధ్వంసం చేశారా గుడికి సంబంధించి? విగ్రహాలు ఇట్లా ఏం పోలే కానీ డబ్బులే పోయినాయి. అంటే ఇట్లనే అంతవరకు పోలే, ఈసారే డబ్బులు పోయినాయి. ఇది అంతకుముందు అది తెగలే, ఆ గుడ్డలతో అగ్ని పెట్టి అగ్ని పోయింది. ఈసారి మాత్రం 2 గుండీలు పళ్ళగుట్టిన్లు, దాంట్లో దాదాపు 2-3 వేల రూపాయల దానికి పోవచ్చు అంతే. ఓకే, ఇక్కడ ఇంత పెద్ద ప్రాశస్త్యం ఉన్నటువంటి ఇక్కడ కట్ట మల్లన్న మనం చూస్తున్నాం. ఒక్కసారి ఆ స్వామివారి విగ్రహం చూస్తుంటే కొమరవెల్లి మల్లన్న, ఐనవోలు మల్లన్న, ఎట్లనో మేడలమ్మ, కేతమ్మ సహిత మల్లన్నగా ఇక్కడ మనం చూస్తున్నాము. ఎంతో ప్రాశస్త్యం. మల్లన్న అంటేనే తెలంగాణ ప్రాంతంలో ఒక ఉర్రు తొలగుతూ ఉంటుంది. మల్లన్న జాతరలు వచ్చినాయి అంటేనే తెలంగాణ ప్రాంతం అంతా ఒక పూజలు పునస్కారాలతో పాటు ఒక ఆధ్యాత్మిక వాతావరణము, అలాగే పల్లె పదాలు, జానపదాలు, ఒగ్గు పూజారుల కోలాహలము, డప్పు చప్పుళ్ళు ఇవన్నీ కూడా పూజారులకు సంబంధించి ఒక కోలాహలం అయితే కనిపిస్తుంది. ఆధ్యాత్మిక వాతావరణమే కాకుండా ఒక అద్భుతమైనటువంటి ఒక జాతర నడుస్తుంది. కాబట్టి మల్లన్న జాతరలు అంటేనే చాలా అద్భుతంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి సేమ్ అలాగే కొలువు తీరినటువంటి ఈ మల్లన్నలను దేవాలయంలో కూడా ఇట్లా చోరీ జరగడాన్ని కూడా ఇక్కడ భక్తులు కూడా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా వరుస సంఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇట్లాంటి సంఘటనలు జరగకుండా కూడా దృష్టి పెట్టాలి. ఇప్పటికే ఆ దొంగలు ఎవరో గుర్తుపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. బయట కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి, చుట్టుపక్కల రోడ్లపై కూడా సీసీ కెమెరాలు ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఎవరనేది కూడా ఇంకా తెలియరావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు కూడా ఇక్కడ కొంత నగదైతే పోయిందంటున్నారు. ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా వచ్చి పట్నాలు వేసుకునేటువంటి వాళ్ళు కూడా హుండీలో డబ్బులు వేసి వెళ్తూ ఉంటుంటారు. ఆ డబ్బులు ఎన్ని ఉన్నాయన్నది ఒక లెక్క అయితే లేదు, కానీ వాళ్ళు అందాదా ఒక 3-4 వేల రూపాయలు మాత్రం ఉన్నాయంటున్నారు. అది డబ్బులు ఆ 3-4 వేల రూపాయలు అన్నది ఇక్కడ మనకు ప్రాథమికంగా కాదు. ఎందుకంటే దాంట్లో 1,00,000 రూపాయలు ఉన్నా ఎత్తుకుని
వెళ్ళేటువంటి వాళ్ళు, ఇంకా 10 లక్షలను ఎత్తుకుని వెళ్ళేటువంటి వాళ్ళు. ఇక్కడ దొంగతనం చేయడం అనేది ఒక నేరంగా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ దొరకకుండా సీసీటీవీ ఫుటేజ్లు కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. సీసీ కెమెరాలతో పాటు హార్డ్ డిస్కులు కూడా దొంగిలించి ఎవరికి దొంగతనం కనబడకుండా ఉండేటువంటి పరిస్థితి. మరొకసారి ఏమైనా మాట్లాడతారా మీరు దీని మీద? ఇప్పుడు మల్లన్న కథ, ఆదిరెడ్డి కొడుకు, ఆ తల్లి నీలమదేవి, ఆ నీలమదేవి తండ్రి ఆదిరెడ్డి సోదరి, ఆదిరెడ్డి సోదరి భార్య నీలమదేవికి కన్న కొడుకులు 6. పెద్దవాళ్ళు అయిన మొటాల్ రెడ్డి, గురుగుపోంద గుడాల రెడ్డి, రాలపోంద లక్కమారెడ్డి 6 తోడబుట్టు ముఖ్యమంత్రి మల్లన్న. కర్నూలు జిల్లా కడప తాలూకు నవనంద్ర కొల్లాపురి పట్టం నాయన భూమి గోవులతో నిర్మించిన పర్వతం. ఆ పర్వతాల మల్లన్న కాపుల ఇళ్ళ బుట్టి అయిన భగవంతుడైన దశావతాడు ఎత్తుండు. చుట్టుబొట్టు ప్రాతాల గంగ నట్టం శ్రీశైల కొండ మీద ఫస్ట్ ఆడ నేర్చిండు. ఆ తర్వాత జనానికి కాబట్టి ఆకర్షణ కాబట్టి ఐలోళ్ళ నేర్చిండు ఐలోళ్ళ మల్లన్న. తర్వాత కొమిరెల్లి మల్లన్న, దూడల మల్లన్న, ఈ కట్ట మల్లన్న, ఓదల మల్లన్న, అది కత్రశాల మల్లన్న, మాల్గా మల్లన్న, ఇలాంటి గట్టు మల్లన్న దశావతాడు. ఎక్కడున్నా బల్జమేళదేవి, గొల్లకేతవ ఇద్దరి భార్యలు. శంకరుడే మల్లన్నే శంకరుడు శివలీలుడు కాబట్టి ఆ భగవంతుని ప్రతిమతోటి అందరిమైన భక్తులు సహకారం వచ్చి ఇక్కడ విలవేల్పులైన తప్పకుండా దర్శనమై అనుకున్న పని నెరవేరుతారు. దేవుడా మన పంట చేనులు బండాలే, పట్టం వేల తండ్రి అని మొక్కుతారు. పంట పండినాక పట్టం వేస్తారు, కళ్యాణం చేస్తాం, మైలపోలు తీసి లగ్గం చేసుడు, సర్వల్ల బోనము కుండల బోనం చేసి అలాంటిగా పోయిన భగవంతుడికి నైవేద్యం చేసి నిత్య నైవేద్యం పూజలు చేసుకుంటా భక్తులు పోయిన కోట్లాది వద్దు మరి ఇక్కడికి వచ్చి పోయినా కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఆడుకున్న వారికైనా ఆడిపిల్లెత్తారు. అంశబాలకులు అయిన కొడుకులు లేని వారికి కొడుకులు ఏది కావాలంటే దేవుడా భగవంతుడు, కన్ను లేని వారికి కన్నిస్తాడు, దిక్కు లేని వారికి దేవుడి దిక్కు, శక్తి లేని వారికి సర్కారు తల్లిదండ్రి. ఆ భగవంతుడు ఇలా మాత్రం తప్పకుండా అందరికీ అవకాశం ఇస్తాడు. ఆ భగవంతుడి ఇట్లా దొంగలు పడు చాలా అపాయం అయిపోతుంది మాకు. చాలా నిజంగా, ఎందుకంటే భక్తుల మనోభావాలను కూడా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా వరంగల్ నగరం అంటేనే శైవం వెలిసిల్లినటువంటి క్షేత్రం కాబట్టి ఆ శివుడే సాక్షాత్తు ఇక్కడ మల్లన్నగా ఈ అవతారం ఎత్తినట్టుగా తెలుస్తుంది. కొమరవెల్లి మల్లన్న, ఐనవోలు మల్లన్న, కట్ట మల్లన్న, గట్టు మల్లన్న, ఓదెల మల్లన్న, ఇట్లా అనేక రకాల అవతారాలు ఎత్తి భక్తులకే అందుబాటులో ఉండే విధంగా అవతారాలు ఎత్తినట్టుగా గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మ అవతారాలు ఎత్తినటువంటి మల్లన్న ఇక్కడ ఇట్లాంటి భక్తుల యొక్క ఆలోచనలు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రభుత్వాలు కూడా దీన్ని దినదిన ప్రవర్ధమానం చేసి అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థని నాశనం చేసే విధంగా దొంగలు పడి ఉన్న ఆస్తిని కూడా దోచుకెళ్ళి భక్తుల మనోభావాలను, వారి యొక్క మొక్కులను కూడా ఇక్కడ దుండగులు వచ్చి దోచుకెళ్లాలని కూడా తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి పరిస్థితులు మళ్ళొకసారి రిపీట్ కాకుండా ఉండాలంటే పోలీసులు ఖచ్చితంగా దృష్టి సారించి దొంగలను పట్టుకొని మరోసారి రిపీట్ కాకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు అలాగే ఒగ్గు పూజారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామం కట్టమల్లన్న దేవాలయం నుండి కెమెరా పర్సన్ నాగరాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.